అమ్మ మాతలింగమ్మ అమ్మ మాతలింగమ్మ నాకు గోపాలం అంత జాగ కావాలి నా కొడుకు పెట్టే బాధలకు నీ దగ్గరికి వచ్చిన నాకు జాగలు ఇవ్వమన్నప్పుడు ఎల్లమ్మ నువ్వు కట్టుకున్న చీర కావాలి నీ సొమ్ములు నాకు కావాలి అమ్మవారి ఎల్లమేమనుకుంటుంది నేను పుట్టినప్పుడు ఈ చీర నాయముడు వస్తుందా నేను వెళ్ళిపోయేటప్పుడు ఈ చీర సొమ్ములు నాయముడు వస్తాయా చేతులను తప్పించుకోవాలని చెప్పి ఆ చీర తీసింది అమ్మవారు మాతలింగమ్మకి ఇచ్చిన మాతలింగమ్మకు రేణుకా ఎల్లమ్మ సొమ్ములు ఇచ్చింది చీర ఇచ్చింది మాతలింగమ్మ కట్టుకొచ్చింది ఎల్లమ్మ కట్టుకోని దండకాడలో పడ్డది కొడుకు రాముని యాదింపు వేసుకోని కొడుకు రాముడా వేసుకొని అమ్మవారు వెనుక ఎల్లమ్మ దేవా చర్మాలు నానేసి లందలోపల అమ్మవారి దుంకినప్పుడు 12-24 ఏళ్ల కాలం వెళ్తున్నదే ముప్పాల బంతుల జాడల రాముడు వెళ్ళిపోయిన రాముడు ఏరవచ్చిండు కనతల్లి దగ్గరికి వచ్చిండు తల్లి కనిపిస్తలేదు తల్లి కనిపించకపోతే రాముడు రాముడు అయినా పరశురాముడు నా తల్లి ఎల్లమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది తండ్రి పేరు చెప్తాను ఎక్కడికి వెళ్ళిపోయినా నా తల్లి నిలవనుకోని లోపల అంజనం వేసిరాడే తల్లి ఎల్లమ్మ గంగకాడికి వెళ్ళిపోయింది గంగకాడికి వెళ్ళిపోతానని చెప్పి గంగకాడి ఏర వచ్చింది బిడ్డ పెదము లేని గంగ నా తల్లి రేణుకా ఎల్లమ్మ నీ దగ్గరకు వచ్చింది నాకు చెప్పమన్నప్పుడు రామయ్యా నీ మీద మన్ను పోయని తల్లి నా తల్లికి రాలేదురా తల్లి ఎల్లమ్మ నా తల్లికి వచ్చింది కానీ గంగలో వాళ్ళు దాచుకుంటాను నేను ఎలగొట్టిన బిడ్డ తల్లి ఎల్లమ్మ వీడికి దగ్గర జామూరి పట్నం అంటే మాదిగోళ్ళ వాడలోపల మీ అమ్మ దాగున్నది మీ అమ్మ ఎల్లమ్మని వీళ్ళందరికీ చిరియాలంటే కొబ్బరికాయలు కావాలి కోటి నిమ్మకాయలు కావాలి గుమ్మడికాయలతో ఆరమ్మల పండుగ వేయాలి మంగకాయలతో మాయలు తీసుకుంటా అగ్గి మీద గుగ్గిలం పొదలేసుకుంటా పంచరంగులను పట్టాలు పడవాలి బయట వాడి వేసం కట్టాలి నీ చెల్లెలతో ఒకరాలు వేసం కట్టాలి అని చెప్పి రాముడు భూదేవిని గుద్దినప్పుడు బుర్ర చేతికి చెమిడికి తయారు చేసుకున్నాడు ముసలి పట్టిండు ముసలి చెరువు తీసిండు చెమిడికి తయారు చేసిండు ముసలి పనులు తీసిండు గవ్వలంట పెట్టిండు ఆ చెల్లెలు శ్రీ అలగవరమ్మని పెళ్ళాని వరుసకు జోగురాలు అవతారం కట్టించినాడే ఒకరికి అమ్ముని ఏమో కొమ్మిచ్చిండు ఒకరికి ఏమో డప్పిచ్చిండు పడవాడబట్టే
కూత పెట్టిండు పెద్ద బొబ్బలు పెట్టినప్పుడు కారణమే ముందర రామ పరశురామ అగ్గి మీద గుగ్గిలం వేసుకుంటా ఆగ్రమైన కోపంతో నా దగ్గరకు వచ్చిన రామయ్య మా మాతలింగమ్మ ఒకసారి మా తల్లి మీద మాత వాళ్ళకి వచ్చింది మా తల్లి దాడి చెప్పినట్టు మా తల్లి బాధ జాడ చెప్తే మా తల్లిని తీసుకొని పోతానమ్మా రామ పరశురామయ్య తల్లి ఎల్లమ్మ నా దగ్గరికి రాలేదు నా దగ్గర రాలేదని మాతలింగమ్మ చెప్పుతున్నది మా తల్లి దగ్గర రాలే అంటున్నావు నీ సంకలు ఉన్న పిల్ల మీద ఒట్టి తిని చెప్పమ్మా ఎల్లమ్మ చెప్పినట్టు ఒకవేళ సంకలన పిల్ల ఒట్టు తినొద్దంటే మాతలింగమ్మ మర్చిపోయి ఆ బిడ్డను ఎత్తి కొడతాదమ్మా అమ్మవారు మాతలింగమ్మ సంకలన పిల్ల మీద ఏం చేస్తాడు రాముడు అనుకున్న ఆ సన్న పిల్ల మీద ఒట్టు తిన్నది ఆ పిల్ల మీద ఒట్టి తిని కొడుక రామయ్య నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా నీ తల్లి నా దగ్గర రాలేదు అన్నప్పుడు బిడ్డను మాయం చేసినాడే లింగమ్మ బిడ్డే బిడ్డే అనుకుంటాను ఊరు కొట్టుకుంటే తల్లేదు అని చెప్పి రాముడు అడుగుతున్నాడు కొడుక రామయ్య నీ మీద మన్ను అయ్యా నీ మీద దుమ్ము అయ్యా నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయింది నా బిడ్డ ఆడి చెప్పు నీ తల్లి ఆడ చెప్పుతున్నా లింగమ్మ నా తల్లి ఆడ చెప్పినటువంటి బిడ్డ ఆడ చెప్పుతున్నా ఎల్లమ్మ జోగురాలు ఏసం కట్టుకొని వచ్చింది మురికిలందు లోపల దాగున్నదిరా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే రాముడు ఏమంటున్నాడు అమ్మ ఎల్లమ్మ నీ బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోలేదు వరం జ్యోతి సుక్కయ్య వెలిసినది కలియో మందు కలగ దాపార మందు ఇంటింటి ఆడవిల్ల 7 ముక్కులు కడప కడప ఆడవిల్ల కడగల్ల సావలైన బిడ్డ వరం జ్యోతి సుక్కయ్య వెలిసిన పెళ్లి అయినప్పుడు సూర్యదేవుని వేడుకున్నప్పుడు నిండు తృప్తయితనం సల్ల ఉండాలని సూర్య నమస్కారం చేసినప్పుడు జ్యోతి సుక్కయ్య దివనార్తి పెడుతున్నది రాముడే రాముడు రఘువీరుని అందరుడు అమ్మవారు మాతలింగం చెప్పినప్పుడు లందకాల పంచరంగుల పట్నాలు వర్షిండు అగ్గి మీద గుగ్గిలం వేసుకుంటా ఎల్లమ్మని వేడుకున్నాడు ఎదుర్కొన్నాడే అమ్మవారు ఎల్లమ్మ లక్కలోకం నాగలోకం ఉన్న అందరున్న ఎల్లమ్మ ఏమంటున్నది పేరు మీద పూజలు చేస్తున్నారు పండుగలు చేస్తున్నారు పప్పాలు చేస్తున్నారు అని చెప్పి అమ్మవారి మళ్ళీ అందరికించి బయట వాడ దుంకింది పటం లోపల ఆటలాడుతున్నది పటం లోపల ఆటలాడుతుంటే రాముని కళ్ళవారు చూసి ఎల్లమ్మ రాముని కళ్ళవారు చూసింది మళ్ళీ అందరికి వెళ్ళిపోతుంటే అమ్మవారు భార్గవి రాముడయ్యా వెళ్ళిపోయిండు తల్లి కూరలు పట్టి రాడే తల్లి కూరలు పట్టిండు గిరగిరి దింపిండు ధర్మికేసి కొట్టిండు ఎన్నంత పాన మీద మీద పెట్టిండు పద్యాది ఎల్లమ్మ భైరవుల ఎల్లమ్మ తండ్రి పేరు చెప్పమంటే తగని బాధపడుతున్నావా సిగ్గు విడిసి శివమవుతున్నావా పిల్లలు సిగ్గులేంది తండ్రి పేరు చెప్పమంటే సిగ్గుపడుతున్నవారు వెనుక ఎల్లమ్మ చెప్పాలమ్మా రామయ్య కొల్లారికి వెళ్ళిపోయినాక సల్లబువ్వ పెరుగు అనుకుంటా తండ్రి పేరు చెప్తున్నా తండ్రి నంపిన పాలివారి పేరు చెప్తున్నా దీవనార్తి పెట్టి వెళ్ళిపోమంటే అమ్మవారి ఎల్లమ్మ ఏమంటే దీవనార్తి పెడుతున్నది మీద కళ్ళ కలిగం కలగదాపరం అందు ఇంటింటి ఆడవిల్ల విడలేని ముక్కులు కులం మతం అనకుండగా పండుగలు వేయాలి పప్పాలు వేయాలి నా లగ్గమైనాక నాగవెల్లి పటాలు కొట్టాలి దంచాలి ముగ్గులు వేయాలి కోడలు దంచాలి పటములు వేయాలి పటములు ఎల్లమ్మను పెట్టినాక తలబాటలు అంటే వేయాలన్నది ఎల్లమ్మ దీవించి దీవనార్తి పెట్టినందుకు ఇవ్వాలి ఈ రోజు ఈ బల్య వాళ్ళ ఇంటి లోపల కళ్యాణం శుభ కళ్యాణం